ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి ఒకేసారి రెట్టింపు చేశారని సంబరపడిపోతున్నారు. అయితే మీరు భ్రమపడినట్లే. మోదీ మార్కు తిరకాసు చూస్తే అసలు పిత్తలాటకం అర్థమవుతుంది. ఇంతకీ ఆ తిరకాసు ఏంటో ఇప్పుడు చూడండి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వేతన జీవులకు గొప్ప ఊరటగా పేర్కొంటున్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపులో ఓ మెలిక ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం సంవత్సర ఆదాయం 5 లక్షల రూపాయల వరకు ఉంటే మాత్రం ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయం 5 లక్షల రూపాయలు దాటిందంటే మాత్రం యథాతథంగా బాధిస్తారు. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం 6 లక్షలుగా ఉంటే ఆ పై ₹1,00,000 మాత్రమే పన్నుకు అర్హమైన ఆదాయం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రస్తుత స్లాబ్ ప్రకారం 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వార్షికాదాయం వరకు 5% పన్ను కింద ₹12,500, ఆ పైన ఉన్న మిగిలిన ₹1,00,000 మొత్తానికి 20% అంటే ₹20,000, మొత్తం ₹32,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నుకు అర్హమైన ఆదాయ పరిమితి ఇప్పటికీ 2.5 లక్షల రూపాయలుగానే ఉంది. పీయూష్ గోయల్ ప్రసంగంలో ఈ మెలిక ప్రస్తావన లేకపోవడంతో ఆనందంలో ఉన్న సగటు ఉద్యోగులకు అసలు విషయం తెలిసాక ఆశాభంగమే.